మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ వామ్మో పదం వింటేనే చాలా భయంగా ఉంది. చైనాలో ఎన్ని క్యాన్సర్స్ తెలుసా అండి? సార్ 4.8 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే మనకన్నా 4 టైమ్స్ వాళ్ళు మనకన్నా హెల్దీ డైట్ తింటారు. సార్ మరి ఎలా సార్ వీటిని తగ్గించడం, ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి. ఈరోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ మైక్రోవేవ్ ఓవెన్లో వెయిట్ చేస్తారు. ఓకే. అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి దారితీస్తాయి. తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో ఇంత విషయం ఉందని? షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఇస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్. మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచుంటే చాలు 50 సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సార్ సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్. దీని మీద మీ కమెంట్. అండ్ రీహీట్ ఫుడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. లైట్ సార్? వైట్ లైట్ డెఫినెట్లీ ఇట్ అఫెక్ట్స్ us? డెఫినెట్లీ. హౌ? ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. క్యాన్డ్ ఫుడ్స్, క్యాన్డ్ టొమాటోస్, క్యాన్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరస్. ఎంగేజ్లో ఓరియన్ క్యాన్సర్ రావటం, ఎంగేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావటం, బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ రావటం, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటివ్ ఉండటం. మేల్ ఎస్ మెన్లో క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఇస్ ఇట్ సార్? ఎస్ 100%. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్యాన్సర్ వామ్మో పదం వింటేనే చాలా భయంగా ఉంది. చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది. అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్. అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇదే తినాలి, దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుందని. ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది. బికాస్ నా ఎదురుగుండా కూర్చున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాజ్ ఐ జస్ట్ సెడ్, చాలా మోస్ట్ కామన్ డిసీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి. డెఫినెట్గా మన పాపులేషన్ 1.453 బిలియన్స్. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి 1.45 మిలియన్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా వేశారు వాళ్ళు. బట్ చైనాస్ పాపులేషన్ మన పాపులేషన్ కన్నా ఒక 200,000 తక్కువ, 1.422 బిలియన్స్. కానీ చైనాలో ఎన్ని క్యాన్సర్స్ తెలుసా అండి? 4.8 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే మనకన్నా 4 టైమ్స్ వాళ్ళు మనకన్నా హెల్దీ డైట్ తింటారు, వాళ్ళ లాంజివిటీ ఎక్కువ, వాళ్ళు అసలు ఈ అర్బన్ ఏరియాస్ తక్కువ. ఇవన్నీ కూడా మనం చూసే క్యాన్డ్ ఫుడ్స్ ఏవి అక్కడ అవైలబుల్గా ఉండవు 80% ఆఫ్ చైనాలో. అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ 4.8 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం. అలాగే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుందాం, 340,000. అంతే, మనలో 1/4. కానీ వారిలో క్యాన్సర్స్ ఎన్నో తెలుసా అండి? సంవత్సరానికి 1.9 మిలియన్. మనది 1.4 అయితే వాళ్ళు 1.9 మిలియన్. సో మనమే కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నామంటారు? కాదు, మనం గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. వాళ్ళు మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి, ఇమీడియట్గా నేను బైలా మున్సిపల్ అథారిటీస్కి మన వెబ్సైట్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ మనం చూస్తే ఎవరికి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదు. సో గ్రాస్గా క్యాన్సర్ పేషెంట్స్ని అండర్ రిపోర్ట్ చేయడంతో మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకు తక్కువగా కనబడుతుంది. మనం చూసేదానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెన్స్. మనం ఇంకా నోటిఫైబుల్ డిసీజ్ కాదు. గవర్నమెంట్ కనుక పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. హార్డ్లీ 5 పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీసే మన ఇండియాలో ఉన్నాయి. వాటిని బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు అకౌంట్ అండ్ టెలింగ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబబుల్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ మ్యామ్. ఇంకా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. లాంజివిటీ పెరుగుతోంది. భారతీయుల లాంజివిటీ సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు దాటేసింది మెన్లోను, స్త్రీలలోను. క్యాన్సర్ ఇన్సిడెన్సే పెరుగుతుంది రోజు రోజుకి. సార్ మరి ఎలా సార్ వీటిని తగ్గించడం, ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఆహారం,
మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్, భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అన్నిటికన్నా పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ. కారణం ఏంటంటే మొదటగా వాళ్ళు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడింది వాళ్ళే. హైయెస్ట్ ఈల్డ్ కోసం, గ్రెయిన్స్ దీనికోసం వాళ్ళు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ వాడింది వాళ్ళే. అందువల్ల అక్కడ అంతా కూడా గ్రౌండ్ వాటర్తో సహా అంతా కలుషితం అయిపోయాయి. ఇప్పటికి కూడా వాళ్ళు 2 crops, 1 rice, 1 wheat crop ఉంటుంది. వాళ్ళకి మనలాగా తుఫాన్లు ఉండవు, చక్కటి క్రాప్ వస్తుంది. రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో రిచెస్ట్ స్టేట్, ఆబ్వియస్లీ దే ఈట్ రిచ్ ఫుడ్, లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇన్ అడిషన్ టు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నో వండర్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడాను హానికరం అండి. ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందామండి, మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ని మైక్రోవేవ్ ఓవెన్లో వెయిట్ చేస్తారు. అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి దారితీస్తాయి. తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో ఇంత విషయం ఉందని? లేదు సార్. మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే. యునైటెడ్ స్టేట్స్ కన్నా, యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్. అన్ని కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి, దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి, అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి. అవే కాకుండా కూల్ డ్రింక్స్లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ డైట్ డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. వీటన్నిటి వలన ఈ హై షుగర్, డెఫినెట్లీ షుగర్, చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదంట కదా. అది కరెక్ట్ కాదు. అన్నీ మితాహారం తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి. కానీ మోడరేషన్. మనకి కార్బోహైడ్రేట్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ అవసరం, ఆయిల్ కూడా అవసరమే. సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్, ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగరీ డ్రింక్స్. ఇప్పుడు పాప్కార్న్ అన్నారు కదా సార్, ప్రాబ్లం పాప్కార్న్ తోనా లేకపోతే ఓవెన్లో చేయడం వల్ల? ఓవెన్లో చేయడం వల్ల. దట్స్ వాట్ వీ హ్యావ్ టు, బికాజ్ ఓవెన్ బిగ్ నో. అలాగే దిస్ నాన్ స్టిక్ ప్యాన్స్, వాటిలో ఉండే మనం దోశ వేసినప్పుడల్లా దాంట్లో ఉండే కెమికల్ మన దోశలోకి వస్తుంది, దోశతో పాటు మనకు వస్తుంది. స్లో పాయిజనింగ్ అన్ని రకాలుగా కూడా. మైక్రోవేవ్ ఓవెన్స్, మన చేతులతో మనం తింటూ పిల్లలకు పెట్టేస్తున్నాం. ప్లాస్టిక్ సెషెస్లో మనం స్టోర్ చేస్తున్నాము, ప్లాస్టిక్ కప్స్లో మనం తాగుతున్నాము కాఫీ. ఇవన్నీ కూడాను డెఫినెట్గా ప్లాస్టిక్, పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బ్రష్, సింథటిక్ టూత్పేస్ట్, వేడి నీళ్ళు ఆ ప్లాస్టిక్ బకెట్లో, ఆ ప్లాస్టిక్ స్మెల్లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్టులు రోజు చెప్తున్నారు. ఫుడ్ సైన్సిస్ట్, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్. మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము, కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్సైడ్. మన సమ్మర్ హీట్లో ఆ ప్లాస్టిక్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హేల్ చేస్తున్నాం. ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్, మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచుంటే చాలు, 50 సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, ఇవన్నీ కూడా మనకు అనేక రకాలుగా క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తున్నాయి. అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి. ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందామండి. ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బర్న్ చేయడం జరుగుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ 1 కిలోమీటర్ ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఫర్టిలైజర్ ప్లాంట్, గ్రానైట్ కింద అండర్ గ్రౌండ్లో, ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారటానికి దోహదం చేస్తున్నాయండి. సరే, ఇవన్నీ అవాయిడ్ చేయలేమే కదా మనం? అన్ని అవాయిడ్ చేయలేము. సో మరి ఇంకేం చేయాలి? స్లోగా అనేక దేశాలు వీటిని అన్నింటిని అవాయిడ్ చేస్తున్నాయండి. ఇప్పుడు మనం చేస్తున్నది, మన గవర్నమెంట్ కూడా ఈజ్ ఆన్ ద జాబ్ దట్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇదంతా కూడాను అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి, సో దట్ ఫ్యూచర్లో థర్మల్ పవర్, అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అవబోతున్నాయి. సార్, సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్. దీని మీద మీ కమెంట్? అండ్ రీహీట్ ఫుడ్ కూడా. ఎస్. సో రీయూజ్డ్ ఆయిల్స్, రీహీటెడ్ ఫుడ్స్, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ కూడా డేంజరస్ అండి. ఐ విల్ జస్ట్ ఎన్యూమరేట్ 7 వైట్ సబ్స్టెన్సెస్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి. ఇది వైట్ ఫ్లోర్ అంటే మైదానే. ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి. ఆ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్సే. అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్సే. మైదా తయారీ అంతా కూడా
కెమికల్ కార్సినోజన్స్. సార్ కానీ మనకన్నా వెస్టర్న్ కంట్రీసే కదా సార్ వైట్ ఫుడ్ మీద ఈ మైదా స్పెషల్లీ బ్రెడ్స్ మీద ఎక్కువ. అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువనే అంటారు. ఇప్పుడు చూసాం కదా యునైటెడ్ స్టేట్స్. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్డ్ అయ్యారు, మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకున్నాము? దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీకు యునైటెడ్ స్టేట్స్లో 300,000 పాపులేషన్కి 1.9 మిలియన్ క్యాన్సర్స్, చాలా ఎక్కువ కదండి. చాలా. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. సో ఈ వైట్ ఫ్లోర్, వైట్ రైస్ ఇస్ ఆ స్టేపుల్ ఫుడ్. అవునండి, దాని దంపుడు బియ్యం తింటాం బెటరు, హ్యాండ్ పౌండ్ రైస్ ఇవి చాలా 100 రెట్లు బెటరు. మా చిన్నప్పుడు కూడా దంపుడు బియ్యమే అందుబాటులో ఉండేది. సో మీరు చూసుంటుంది పిల్లలు కాబట్టి. సో దంపుడు వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ పొటాటోస్ డెఫినెట్లీ. మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని, దే ఆర్ వెరీ డేంజరస్. పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్. చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయొచ్చు అంట. పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది, అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా డేంజరస్ అండి, అన్నీ వైట్. ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. లైట్ సార్? వైట్ లైట్ డెఫినెట్లీ ఇట్ అఫెక్ట్స్ us? డెఫినెట్లీ. ఎలా? ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి, మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా 8 9 పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా, లైట్ వేసుకోకుండా పొద్దున్న 5 గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అలా కనుక మీరు పడుకుంటే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము, 9కో 10కో 11కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము, అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు, ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం. ఇట్ డిస్టర్బ్స్ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి. క్యాండ్ ఫుడ్స్, క్యాండ్ టొమాటోస్, క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరసేనండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. సో మనం డెవలప్ అవుతున్నాము, అన్ని రెడీమేడ్ అని మనం అనుకుంటున్నాం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్నీ డేంజరసే. మీరు వాడే ఆ పామాయిల్ సీరియల్ ఓపెన్ చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టే సీరియల్స్, దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం, అన్ని కూడా క్యాండే, అన్నీ క్యాండ్ ఫుడ్సే. సరే ఇప్పుడు మనం అసలు తినకూడదని చెప్పాం కదా, అసలు లైక్ ప్రివెంటివ్ మెజర్స్లో తినాల్సినవి ఏమైనా సజెస్ట్ చేయగలమా? డెఫినెట్గా అండి. ప్రతిదాన్ని స్వాప్ చేసుకోవటమే మనం. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం, పొటాటోస్ బదులు డిఫరెంట్ కలరీ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, రెయిన్బో కలర్స్ అంటారు, అన్ని కలరీ వెజిటబుల్స్, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, క్యాప్సికము, అలాగే బెల్ పెప్పర్స్, ఎల్లో కలరు, రెడ్ కలరు బెల్ పెప్పర్స్, ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్. వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉండాలి లైఫ్. ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి. యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్, లెగ్యూమ్స్, సోయా, రాజ్మా, చోలే, చెన్న. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అండి. వెరీ రిచ్ ఫుడ్. మనం తినే పెసరట్టు, మూంగ్ దాల్, గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు, వెరీ రిచ్ ఫుడ్. వైట్ రైస్ బదులు ఇడ్లీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం, లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం, లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం. సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం. మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే. ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కెనోలా ఆయిల్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాల్మన్ వాటిల్లో. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాపనీస్, స్పానియార్డ్స్. వాళ్ళు తినేదే సీ ఫుడ్ అని. వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు,
ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, సెకండ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. లాంజివిటీ అబౌవ్ 90 బతికేస్తుంటారు అందరూ. దే వర్క్ హార్డ్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో నైజీరియన్స్ సపోజ్ టు బి వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆఫ్రికాలో. నైజీరియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ 1/100,000 పాపులేషన్. అదే న్యూయార్క్ సిటీలో 200 per 100,000 పాపులేషన్, 200 టైమ్స్ ఎక్కువ. ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని క్లియర్గా కనిపిస్తుంది. అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. రూరల్ ఇండియాలో 60-70 per 100,000 పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈస్ 150-170 per 100,000 పాపులేషన్. శాన్ ఫ్రాన్సిస్కోలో 500-600 per 100,000 పాపులేషన్. సో అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే లాంజివిటీ పెరిగే కొలది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈ వైట్ రైస్ని బదులు ఇవి, వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్, మన ట్రెడిషనల్ ఫుడ్, మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అన్నమాట. యానిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్, వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్, హనీ, స్టీవియా, జాగరీ ఇవి వాడుకోవచ్చు. అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్, లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం. సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి. అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్, వైట్ సాల్టే కారణం. వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ అనేది ఈ మూడే. మనం వైట్ ఫ్లోర్తో చేసే స్వీట్స్, మనం తినే స్వీట్స్ అన్నీ కూడా వైట్ ఫ్లోర్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అన్ని కూడా వైట్ ఫ్లోర్తో చేసేవే, ఇంక్లూడింగ్ గులాబ్ జామున్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. ఇవన్నీ డేంజరస్ ఏనండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం. ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మన పిల్లలు ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి, మన గ్రాండ్ చిల్డ్రన్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్. కోలాస్ని అవాయిడ్ చేయటం అన్నీ పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోనూ. ఇట్ షుడ్ బి అన్ ఎడ్యుకేషనల్ ఐటమ్. క్యాన్సర్ ఇస్ గో టు అన్ ఎపిడమిక్ ప్రపోర్షన్ నౌ. సార్ మన వీడియోస్ కింద కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో 100లో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా, అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్, ఆల్కహాల్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని. కానీ ఇవేవీ లేకున్నా కూడా హీఈస్ ఎండింగ్ అప్ క్యాన్సర్. జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం, ఫీవరిష్గా ఉంది, ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదే క్యాన్సర్. అందువల్ల ఎవరు రారు. నోట్లో పుండు ఉంటుంది, నొప్పి కలిగించదు. పెరుగుతూ ఉంటుంది, నొప్పి కలిగించదు. బ్లడ్ వస్తుంది, నొప్పి కలిగించదు. వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి, నొప్పి ఉండదు. అందరూ అశ్రద్ధ చేస్తారు. అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు. దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు. హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో. హెడేక్ అందరికీ వస్తుంది. నాకు కూడా ఒకరోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది. పేషెంట్స్ ఎక్కువ చికాకు పడితే హెడేక్ వస్తుంది. ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు. విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడేక్ రావచ్చు. సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడేక్ రావచ్చు. అనేక రకాలుగా. బట్ హెడేక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా, ఆర్ నిద్ర లేవటమే హెడేక్తో నిద్ర లేచినట్టయితే, దట్టు వర్సనింగ్ హెడేక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు. ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది. చాలామందికి ఉంటుంది. చాలామంది పేషెంట్ చెప్తారు, నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి, ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు. అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ప్యాంటోప్రజాలు, రాబిప్రజాలు వేసుకుంటానని చెప్తారు. లేకపోతే ఓల్డెన్ డేస్లో ర్యాంటాక్. ఆ ర్యాంటాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు. ర్యాంటాక్ని బ్యాన్ చేస్తారు కూడా. ఈ ప్యాంటోప్రజాలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు. ఈ గ్యాస్ బిళ్ళ తినందే నాకు అసలు కడుపంతా ఉబ్బరం అయిపోద్దండి, నా రోజంతా బ్యాడ్గా ఉంటుంది, అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. సో కడుపులో మంట రావటం, పొద్దున స్పైసీ ఇడ్లీ తిన్నాను, మసాలా దోశ తిన్నాను, దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట
స్టమక్లో ఉన్న క్యాన్సరస్ అల్సర్ వలన అని ఎవరు ఊహించరు కదా. అవును సార్. ఆనందం ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం, మానని దగ్గు. స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అయి ఉంటుంది. స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు, ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి. సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్. లూజ్ మోషన్స్ అవుతాయి, ఆల్టర్నేట్స్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్. మొన్న బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది, మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయ్యింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా. మోషన్లో బ్లడ్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక ఆయన రాశారు, ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా, మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమం సార్, అంటే అలా అని కాదు, కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది బ్లడ్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, రోజు ఒకసారి మోషన్కి వెళ్ళేవాడిని ఇప్పుడు 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది, ఒకరోజు టక్టక 4 మోషన్స్ అయిపోతున్నాయి, మోషన్లో బంకపడుతుంది, బ్లడ్ వస్తుంది, ఆఫుల్ స్మెల్ వస్తుంది. ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ అవర్ రొటీన్ హ్యాబిట్స్, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది, స్టూల్ ఒక ఈ సైజులో వస్తుంది, క్యాలిబర్ తగ్గి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది, దేర్ కుడ్ బి అన్ అబ్స్ట్రక్టింగ్ రెక్టల్ క్యాన్సర్. రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారనుకోండి పొద్దున్నే, యూ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మోషన్ ఫ్రీగా పాస్ చేసిన ఆ ఫీలింగ్ లేదు, లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది. దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్గా పర్సీవ్ చేస్తుంది. ట్యూమర్ ఉంది రెక్టంలో, వాట్ డస్ బ్రెయిన్ థింక్? బ్రెయిన్ డజంట్ నో వెదర్ ఇట్స్ ఎ ట్యూమర్ ఆర్ ఎ మోషన్, సాలిడ్ మోషన్. ఇట్ స్టిల్ థింక్స్ దేర్ ఇస్ సమ్ మోషన్ ఇన్ సైడ్. ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, ఏదో ఫారిన్ బాడీ ఉంది మింగాము ఇంకా కూడా అట్లే ఉంది, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోఫారింజియల్ క్యాన్సర్. వాయిస్ డిస్టర్బెన్సెస్, బొంగురు పోవటం, స్మోకరు బొంగురు పోయింది, కోల్డ్ వచ్చింది బొంగురు పోయింది. మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ని చూశాను, ఇలా హోర్స్నెస్ వచ్చింది, టీచర్ ఆయన ప్రొఫెసర్ గారు హోర్స్నెస్ రాగానే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళారు. ఈఎన్టీ సర్జన్ గారు పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు, కొంచెం రిలీఫ్ ఉండింది, హీ వాజ్ హ్యాపీ. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన వేసుకున్నాడు అదే మందులు. అట్లా 4 మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఉండింది, ఈ డాక్టర్ గారు మెడిసిన్ మనకు పడలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ కదా ఆయనకి, మళ్ళీ ఆయన ఇంకో యాంటీబయాటిక్ పెట్టారు. అలా ఒక 4 వారాలు 5 వారాలు డిలే అయిపోయింది. స్టేజ్ 1 క్యాన్సర్ స్టేజ్ 3 అయిపోయింది. నేను మొత్తం వాయిస్ బాక్సే తీయాల్సి వచ్చింది ఆయనకి. చాలా కామన్ ప్రాబ్లం ఇండియాలో ఇది. ఒక డాక్టర్ గారు మందులు ఇచ్చినాక తగ్గపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, అది చాలా కరెక్ట్ కాదు. కానీ అంత తొందరగా క్యాన్సర్ అనుకోం కదా. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఏమనుకునేవారు, నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అయినా తగ్గలేదు అంటే లోపల ఏదో మిస్ అవుతున్నాను, ఎండోస్కోపీ చేసి చూద్దాం అని అనుకునేవారు. ఎండోస్కోపీ చేసి ఉండేవారు, పట్టుకునేవాళ్ళు, అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్లో బయటపడేది. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇండియాలో. ఇది మనం ఒక టెస్ట్ చేసామనుకోండి, కమర్షియల్ డాక్టర్ గారు అనుకుంటారు. ఈ మధ్య నాకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది, నాకు బాగా తెలిసిన ఆయన, కొంచెం స్టమక్ క్యాన్సర్, లేట్గా వచ్చారు. ఏంటండి నేను మీకు తెలుసు కదా, ఏంటి సిమ్టమ్స్ అన్నీ మనకి ఆబ్వియస్గా ఉన్నాయి కదా, ఎందుకు లేట్గా వచ్చారన్న. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ. లేదండి నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని విజిట్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు పట్టుకోలేదన్నాడు. చూశాను ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్. సరే నేను వెళ్ళిపోయినాక ఆయన ఫోన్ చేశాను, బ్రదర్ ఇలా నేను తిట్టుకుంటున్నాడు ఇప్పుడు అని. ఇమ్మీడియట్లీ హీ టోల్డ్ మీ, గుడ్ నథింగ్ టు వరీ. ఏమన్నాను, నేను ఓపీకి వచ్చేసరికి 20 మంది ఉంటారు, ప్రతివాడు ఒకటే కంప్లైంట్, గ్యాసు కడుపులో మంట. వచ్చిన ప్రతి వారికి నేను ఎండోస్కోపీ చేశానంటే డాక్టర్ గారు పక్కా కమర్షియల్, గొట్టం వేసి 3,000 తీసుకున్నారంటాడు. సో ఫస్ట్ మెడిసిన్స్ రాస్తాను, తగ్గలేదు, రెండోసారి వస్తారు, మార్చి రాస్తాను, ఇంకా తగ్గలేదంటే అప్పుడు ఎండోస్కోపీ వేస్తాను. మనకి ఎంత అనుమానంగా ఉన్న ఒక టెస్ట్ రాయాలంటే భయంగా ఉంటుంది. ఈ ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్స్ హస్ గాన్. వై ఇస్ దట్ హ్యాపెనింగ్ సార్ నౌ ఇట్ ఇస్? కానీ చాలా చోట్ల కూడా ఇది ఒక నిజంగా ప్లీజ్ యాక్సెప్ట్ సార్. సి మేడం, దేర్ ఆర్ బ్లాక్ షీప్ ఎవ్రీవేర్, పాలిటీషియన్స్లో కానీ, డాక్టర్స్లో కానీ, లాయర్స్లో కానివ్వండి, జర్నలిస్ట్లో కానివ్వండి. సో హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కాంట్ ఎఫర్డ్ టు మిస్టేక్. ఒక్క టెస్ట్ ఎక్స్ట్రా రాయాలంటే భయంగా ఉంటుంది, చాలాసేపు కన్విన్స్ చేసి రాయాల్సి వస్తుంది, ఎంతో కన్విన్స్ చేసి రాయాల్సి వస్తుంది. అంటే పేషెంట్స్ దగ్గర కూడా ఇన్సూరెన్స్ లేదు, ఓన్గా పే చేసుకోవాలి, మెడికల్ కాస్ట్ ఆర్ గోయింగ్ అప్ వెరీ హై. ఆల్ దీస్ మెషిన్స్ అండి వాట్ వీ ఇంపోర్ట్ కాస్ట్ us in millions.
the Petamar what we brought for the first time, it costed us $4 million, 32 crores. On top of it, 38% customs tax కట్టాలి గవర్నమెంట్కి ఇక్కడికి రావాలంటే. ఆ మెషిన్ ఇండియాకి రావాలంటే. దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. మీరంతా కూడా పిల్లలంతా కూడా మీరు 50 to 1 crore ఇన్సూర్ చేసుకోవాలి. రాబోయే మెడిసిన్స్ అంతా కూడా ఇదే కాస్ట్లీ ఉండిపోతున్నాయండి. అంకాలజీలో కాదు, మిగతా వాటిలో కూడా అన్నీ కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేస్తున్నాయి, టార్గెటెడ్ థెరపీస్ వస్తున్నాయి. దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, కామన్ మ్యాన్ కాదు. అండ్ అవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వాటికి పేటెంట్ లాస్ అప్లై అవుతాయి. మనం ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు పేటెంట్స్ ట్రీటీ దట్ టు ప్రొటెక్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దాన్ని గ్యాట్ ట్రీటీ అంటారు, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. 94లో సైన్ చేసాం ఇండియా. సో అందువల్ల ఆ మాలిక్యూల్స్ని మనం తయారు చేయకూడదు. సో ఫస్ట్ 10-15 years వాళ్ళు ఎంతకి వాళ్ళు ఇస్తే అంత కొనుక్కోవడమే మనం. సో అందువలన ఈ హెల్త్ కేర్ కాస్ట్ బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అలాగే క్యాన్సర్లో కూడా ఇంకా అనేక రకాలైన మనకి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయండి క్యాన్సర్లో. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ముఖ్యమైనది జెనెటిక్ ఫ్యాక్టర్స్. యాంజెలినా జోలీ పేరు విన్నారు కదా, మిస్ యాంజెలినా జోలీ. 2011లోనే అంటే 13 years బ్యాక్ వారు 2 బ్రెస్ట్లు 2 ovaries తీయించేసుకున్నారు. షీ వాజ్ పాజిటివ్ ఫర్ BRCA1 BRCA2 మ్యూటేషన్స్, జీన్ మ్యూటేషన్స్ పాజిటివ్ ఉండబట్టి. ఏ ఏజ్లో చేసుకోవాలి సార్ అట్లా టెస్ట్లు మనం? అదే దానికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి. హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్, ఆ 2 పాజిటివ్ ఉంటే 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, 90% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. సో ముందే తీయించేసుకున్నారు. దట్స్ బెటర్ అంటారా సార్? సజెస్టబుల్. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్. సో చాలామంది స్త్రీల్లో ఎర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ ఇండియాలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఒకప్పుడు 3.5 లక్షలు ఉండేది, ఇప్పుడు 7-8 వేలకు చేసేస్తున్నారు. చేయించుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ అవటాన్ని, ఈ జన్యుపరమైన మ్యూటేషన్ ఈ స్త్రీలో ఉందా లేదా తెలిసిపోతుంది. తద్వారా మనం రిస్క్ రిడక్షన్ సర్జరీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అసలు ఎలా తెలుసుకోవాలి సార్ మన జీన్లో ఉందా లేదా? బ్లడ్ టెస్ట్. సింపుల్ బ్లడ్ టెస్ట్. ఓకే. ఆ అనుమానం అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు అనుమానం అంటే ఇండికేషన్ మీకు మీ దగ్గర ఫ్యామిలీలో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్, ఎంగేజ్లో ఓవేరియన్ క్యాన్సర్ రావటం, ఎంగేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావటం, బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ రావటం, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటివ్ ఉండటం. మేల్ ఎస్ మెన్లో క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. ఇస్ ఇట్ సార్? ఎస్ 100%. నేను ఎక్కడో చదివాను కానీ అనుకున్నాను. లేదండి, మగవాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. మన దగ్గర ఉన్నాయా సార్? సో మెనీ కేసెస్. ఓ మై గాడ్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టరు ఫెమినైన్ జెండర్. బట్ మెన్లో కూడా బ్రెస్ట్ గ్లాండ్స్ ఉంటాయి, ఎట్రోఫీ అయిపోతాయి, వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది. సో అందుకని మెన్ కూడా వాళ్ళ నిప్పుల కింద, ఏరియాల కింద లంప్ ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా ఆంకాలజిస్ట్ చూపించుకోవడం మంచిది. అండ్ ప్రోగ్నోసిస్ ఈ సేమ్, అర్లీగా డయాగ్నోస్ చేస్తే తొందరగా క్యూర్ అవడానికి అవకాశం ఉంది. మెన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మజిల్లోకి వెళ్ళిపోతుంది, సో తొందరగా పాకిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మాట్లాడేసాము. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ డిస్కస్ చేసాము. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఊబకాయం ఉన్న వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ ఉంటుంది. లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు సన్నగా ఉండేవాళ్ళు. కానీ ఇంకొకది ఉంది, సన్నగా పొడుగ్గా ఉండే స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పొట్టిగా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ అంట. హైట్ పీపుల్నే కదా సార్ అందరూ ఇష్టపడతామా? మళ్ళీ ఇదో ట్విస్ట్ మళ్ళీ ఎందుకు సార్ అలాగా? వి రియలీ డోంట్ నో, దీస్ ఆర్ ఎపిడెమిలాజికల్ డేటా. ఓకే. సో అలాగే ఇంకొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫెమిలియల్ ఎడినోమెటస్ పాలిపోసిస్ కోలి అంటారు. అంటే వాళ్ళలో మొత్తం రెక్టం అంతా కూడా పాలిప్స్ ఉంటే క్యాన్సర్గా మారుతాయి. సో అలా ఆ FAP జీన్ ఉన్నవాళ్ళు ముందుగానే కోలను తీయించేసుకున్నట్టయితే టోటల్ ప్రాక్టోకలెక్టమీ, క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. మెడులరీ కార్సినోమా థైరాయిడ్, రెడ్ జీన్ అంటారు. ఆ రెడ్ జీన్ ఉన్న వాళ్ళలో చిన్నప్పుడే ఫస్ట్ 1 year లోపలే వాళ్ళు కనుక థైరాయిడెక్టమీ చేసేస్తే ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. కానీ చాలా అలర్ట్గా ఉండడం ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్ కదా సార్? అవునండి. తర్వాత ఈ చాలామంది స్త్రీలు కొన్ని రకాల హార్మోన్స్ తీసుకునేవాళ్ళు ఇంత ముందు కాలంలో. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేవారు. ఎర్లీగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఆ మెనోపాజ్ సిమ్టమ్స్ని అవాయిడ్ చేయడానికి చాలా కామన్గా, నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 20 years బ్యాక్ ఇట్ వాజ్ వెరీ కామన్లీ యూజ్డ్ దిస్ థింగ్, ఈస్ట్రోజన్ పిల్స్, కంబైన్డ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ టు ప్రివెంట్ పోస్ట్ మెనోపాజల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. అలాగే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ విమెన్, HPV వైరస్. ఈ HPV వైరస్ మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలో ఎక్కువగా ఉంటుంది. హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తుంది.
సో దానికి వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్టయితే ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా సార్? ఈ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి పిల్లలందరూ 10 ఏళ్ళు రాగానే ఫస్ట్ ఆ వ్యాక్సిన్ ఇచ్చేసినట్టయితే 10 ఇయర్స్కి 10 ఇయర్స్కి స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ని కూడా మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ ముందుగా లేదని టెస్ట్ చేసుకోవాలి. 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి. 45 ఇయర్స్ లోపల అందరూ కూడా నా గవర్నమెంట్ రికమెండ్స్ వ్యాక్సిన్. ఓకే, ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అలాగే హెపటైటిస్ బి వైరస్, ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో సిరాసిస్, పోర్టల్ హైపర్టెన్షన్ వచ్చి వాళ్ళలో కూడా లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు కోర్స్ మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇప్పుడున్న పిల్లలందరికీ హెపటైటిస్ వైరస్ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, రొటీన్గా పిల్లలందరికీ మన పీడియాట్రిషియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా కూడా ఇస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఉంది, నార్త్ ఆఫ్రికాలో చాలా కామన్ ఇది. వాళ్ళలో లింఫోమాస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెచ్ఐవి ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వస్తుంది. అదే గిఫ్ట్ అంటే మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఫాలో సార్. హెచ్ఐవి ఉన్న వాళ్ళందరూ క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు హెచ్ఐవికి ఎఫెక్టివ్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ వచ్చేసింది. ఆ లాంగ్ టర్మ్ హెచ్ఐవి ఉన్న వాళ్ళలో ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుందండి. ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ వస్తాయి. మన బాడీలో రెగ్యులర్గా మ్యూటేషన్స్ జరుగుతుంటాయండి. ఆ మ్యూటేషన్స్ కొన్ని క్యాన్సర్కి లీడ్ చేస్తాయి. బట్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్నేట్ కెపాసిటీ టు బ్రేక్ దట్ చైన్. అంటే ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ మ్యూటేషన్ని నల్లిఫై చేసే ఎఫెక్ట్ మన బాడీకి ఉంటుంది. ఆ ఎఫెక్ట్నే మనం ఇమ్యూనిటీ అంటాం కలోక్యల్గా, రోగ నిరోధక శక్తి అంటాం తెలుగులో. ఈ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు కరోనా రాదు, క్యాన్సర్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. ఈ ఇమ్యూనిటీ బాగుండాలి. ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళ దగ్గరికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందువలన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం వీళ్ళందరిలో కూడా, ఎస్పెషలీ లింఫోమాస్. అండ్ ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. 34 ఏళ్ళుగా ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక నేను కనుక్కున్నది ఏంటంటే, నేను చేసే ట్రీట్మెంట్ కన్నా, అంటే మేము చేసే ఇంగ్లీష్ మెడిసిన్స్, ఈ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అన్నిటికన్నా పేషెంట్ యొక్క మానసిక ప్రశాంతత క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ తిరగబెట్టకుండా క్యాన్సర్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. 100%. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక, అలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఇదేనండి. ఏంటంటే నేను చేసే వైద్యం కన్నా, ఆంకాలజిస్ట్ చేసే వైద్యం కన్నా పేషెంట్ యొక్క మానసిక ప్రశాంతత, పేషెంట్ హ్యాపీగా ఉన్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సరు తగ్గుతుంది, క్యాన్సర్ని క్యూర్ చేసుకుంటారు, క్యాన్సర్ తిరగబెట్టకుండా కూడా ఉంటుంది. చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 ఏళ్ళుగా వస్తున్నారు ఒక కపుల్ నా దగ్గరికి, వైఫ్కి బ్రెస్ట్ క్యాన్సర్. 8 ఇయర్స్, ఆమెకి ఇప్పుడు 72, ఆయనకేమో 76. సడన్గా 8 ఇయర్స్ తర్వాత ఒక్కతే వచ్చింది, హస్బెండ్ రాలేదు. ఏరమ్మా గోపాలరావు గారు అని అడిగాను. ఆయన ఎప్పుడు మంచి బ్లేజర్ వేసుకొని హ్యాండ్సమ్ మ్యాన్ వస్తారు. ఆ రోజు ఆయన రాలేదు. ఒక లేడీ ఇంకెవరో వచ్చారు, టక్కన ఇక్కడ పడి ఏడ్చేసింది. మొన్ననేనండి, లాస్ట్ వీక్ కర్నరీ బైపాస్ చేస్తుండగా థియేటర్లోనే చనిపోయారు. అప్పుడు కూడా టెస్ట్ చేసుకున్నాం. షీ వాజ్ డ్యూ ఫర్ అర్ టెస్ట్. షీ కేమ్ రిలీజియస్గా చెకప్కి వచ్చింది ఆవిడ. అప్పుడు కూడా నార్మల్గానే ఉన్నారు ఆవిడ. పెట్ స్కాన్ చేసాం, నార్మల్గానే ఉన్నారు. 4 months తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చిందండి. మెంటల్ ట్రామా. ఇంకొక పేషెంట్ అండి, వెరీ రిచ్ లేడీ, 12 years అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేసి. కొడుకు పెళ్ళికి పిలిచారు, నేను మా ఆవిడ కలిసి ఇద్దరు వెళ్ళాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. 2 years తర్వాత క్యాన్సర్ తిరగబెట్టింది. ఆన్ క్లోజర్ ఎంక్వైరీ సన్స్ డివోర్స్. హ్యాపీగా ఉండడు కానీ లోపల బాధ ఉంటుంది కదా సార్ ఎట్లయినా. అదే, వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉంటే, పక్కింట్లో పిల్లాడికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు, వాళ్ళకి మనకన్నా పెద్ద కారు ఉంది, వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంది, మనకి తక్కువ ఉంది, మనతో కలిసి చదువుకున్నాడు, ఇలాంటి బాధలు లేకుండా, వాడికి మెడికల్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, వాడు మంచి హాస్పిటల్ కట్టుకున్నాడు, నేను ఇంకా జాబ్ చేస్తున్నాను అనుకోకుండా మనం హ్యాపీగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పేషెంట్కి మెలనోమా వచ్చిందండి. మెలనోమా అంటే తెలుసు కదా, స్కిన్ క్యాన్సర్. క్యూర్ అయిపోయింది. 20 years అయిపోయింది క్యూర్ అయ్యి. 20 years తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అయ్యారు, యుఎస్లో ఇది. అప్పుడు అతని కిడ్నీస్ తీసి ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాట్ ఈజ్ అవర్ న్యాచురల్ ఇమీడియట్గా మనకి జరిగే ప్రాసెస్ ఏంటండి, ఆ రెసిపియంట్లో కిల్లర్ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ అంటాం. ఆ టీ సెల్స్ విల్ మౌంట్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ అగైన్స్ ద గ్రాఫ్టెడ్ కిడ్నీ. ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించి ఆ కిడ్నీని పుష్ చేసేస్తాయి. అందుకని ప్రతి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి కూడా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొనివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొనివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు. ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ రెసిపియంట్కి మెలనోమా వచ్చింది. అంటే 20 ఏళ్ళుగా ఈ మెలనోమా కణాలు, స్కిన్ క్యాన్సర్ కణాలు కిడ్నీలో ఉన్నాయి. ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఆయనకి మెలనోమా వచ్చింది. అంటే ఇమ్యూనిటీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ అండి. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఈ మన టీ సెల్స్ అని చెప్పాను ఇందాక, కిల్లర్ సెల్స్, అవి మన బాడీలోకి వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, క్యాన్సర్ కణం వచ్చినా, లేదా ఒక ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా, అవి దే మౌంట్ ఏ రెస్పాన్స్ అండ్ ట్రై టు కిల్ దాట్. ఓకే. క్యాన్సర్ ఈజ్ వెరీ స్మార్ట్. క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి, ఈ కిల్లర్ సెల్స్ని బ్లాక్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే మాస్క్ చేస్తాయి, వీటిని అన్మాస్క్ చేస్తుంది. అంటే ఏ రిసెప్టార్స్లో అయితే క్యాన్సర్ సెల్ వెళ్ళి కూర్చుంటుందో అక్కడ ఇమ్యూనోథెరపీ ఉండి టీ సెల్స్ని యాక్టివ్గా ఉండేటట్టు చేస్తాయి. ఆ టీ సెల్స్ వెళ్ళి ఆ క్యాన్సర్ని కిల్ చేస్తాయి. టీ సెల్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇమ్యూనోథెరపీ ఒకటే కాదు, మన న్యాచురల్ ఇమ్యూనోథెరపీ సంతోషంగా ఉండటం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, చక్కగా నిద్రపోవటం. స్లీప్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్. కానీ ఈ మధ్య చాలా కేసెస్ ఉన్నాయి సార్, స్లీప్ డిసార్డర్, పిల్లల్లో పెద్దల్లో అందరిలో కూడా. రోజుకి 7-8 గంటలు కనుక ప్రశాంతంగా నిద్రపోతే ఏ జబ్బులు రావండి. ఆ రోజంతా కూడా తర్వాత హ్యాపీగా ఉంటే కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ రాదు, క్యాన్సర్ కూడా రాదు, ఏది రాదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మానసిక ఆందోళన, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంటు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ. తర్వాత ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండి, అల్యూమినియం ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, డై ఇండస్ట్రీ, బ్యాటరీస్, నికెల్ క్యాడ్మియం బ్యాటరీస్, యురేనియము, మొన్న యురేనియం మైనింగ్ని ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నారు. ఇవన్నీ కూడాను టాక్సిన్స్ ఏనండి. రెగ్యులర్గా బార్బర్స్ రోజు ఒక 2-3 డై వేశారనుకోండి, అది కూడా టాక్సిటీ. వాళ్ళు ఇన్హేల్ చేస్తారు కదా. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండి, తెలియకుండా వాళ్ళు ఇన్హేల్ చేస్తారు, ఏరోసాల్ ఎఫెక్ట్ అంటాం. వాళ్ళు ఇన్హేల్ చేస్తారు. ఇన్హేల్ చేసినప్పుడు లాంగ్ టర్మ్, ఇప్పుడు నేను మేనేజరియల్ పొజిషన్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఆఫీస్లో కూర్చుంటాను, బట్ 10 ఏళ్ల క్రితం నేను ఎక్స్పోజ్ అయ్యాను పారాసెటమాల్కో దేనికో ఏదో ఒక మెడిసిన్కి. ఐఎమ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ నౌ. అందరూ 50s, 60sలో టాప్ మేనేజరియల్ పొజిషన్లో ఉన్న ఫార్మస్యూటికల్లో కంపెనీస్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్, అందరిలో ఇప్పుడు చాలా మందిలో క్యాన్సర్ చూస్తున్నానండి. ఇప్పుడు ఎక్కడ పనిచేసామంటే అది ఫలానా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో నో వండర్ వీఆర్ గెటింగ్ సో మెనీ పేషెంట్స్ ఫ్రమ్ దిస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. తర్వాత సన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే అనేక రకాలైన అనర్థాలకు దారితీస్తుంది. అలా అని చెప్పి ఓవర్ ఎక్స్పోజర్ టు సన్ కూడా డేంజరస్. స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బిఫోర్ 10 ఓవర్ ఎక్స్పోజర్ డేంజరస్. అసలు ఎక్స్పోజర్ అవ్వకపోవడం కూడా వెరీ డేంజరస్. ఇంత సన్లైట్ ఉండి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం అంటే ఇమాజిన్. సప్లిమెంట్ అంటే గుర్తొచ్చింది కదా సార్, సప్లిమెంట్స్ తో కూడా క్యాన్సర్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అంటున్నారు, నిజమేనా సార్? అలానేం లేదండి, అన్ని సప్లిమెంట్స్కి ఏం లేదు, అన్ని ఏట్కి లేవు. తర్వాత క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటేనండి రెగ్యులర్ స్క్రీనింగ్. మొన్ననే జెరోదా స్టాక్ బ్రోకింగ్ యాప్ CEO హ్యాడ్ ఏ పాడ్కాస్ట్ విత్ బిల్ గేట్స్. అప్పుడు ఆయన మీ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకుంటారని అడిగారు మిస్టర్ కామత్ ఆయన్ని. అడిగితే అప్పుడు ఈ సైడ్ ఐ డూ అ టెస్ట్ కాల్డ్ గ్రెయిల్ అన్నారు ఆయన. గ్రెయిల్ GRAIL. గ్రెయిల్ యాక్చువల్లీ ఇస్ అ కంపెనీస్ నేమ్. టెస్ట్ పేరేమో గ్యాలరీ. ఆ టెస్ట్ చేసుకుంటే, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నియర్ ఫ్యూచర్లో 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తెలిసిపోతాయండి. ఇంకా లేదు ఇండియాలో అవైలబుల్ లేదు. బట్ ఇప్పుడు కొత్త కంపెనీస్ చాలా వచ్చేసాయి. ఇజ్రాయలీ బేస్డ్ టెక్నాలజీ ఒకటి మనకి ఇండియాలో అందుబాటులోకి రాబోతుందండి. సలైవా నుంచి యూ స్పిట్ and you test the spit, you can predict 77 cancers. Oh my god. Okay, at least we are developing in such a way. అది కనుక వచ్చే సూచనలు కనుక ఉన్నట్టయితే అప్పుడు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. మీరు అన్నారే నాకు ఏమీ తెలియకుండా చివరి స్టేజ్లో వచ్చేసిందని, దాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సార్ ఏ ఏజ్ నుంచి చేసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ లేవండి. విమెన్లో బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి ప్రైమరీ ప్రివెన్షన్ వ్యాక్సిన్, సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉంది. సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. సో ముందుగా పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ అవడాన్ని ముందుగా తెలుసుకోవచ్చు. అప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి అర్లీగా డయాగ్నోస్ చేసుకున్నట్టయితే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యునైటెడ్ స్టేట్స్లో ఇందాక డిస్కస్ చేసాం 1.9 మిలియన్ న్యూ క్యాన్సర్స్ వస్తే క్యాన్సర్ వల్ల చనిపోయే వారి సంఖ్య సంవత్సరానికి ఓన్లీ
63,000. సో క్యూర్కి ఉంది అవకాశం. క్యూర్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్. 1.4 మిలియన్స్ వస్తే 900,000 క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. సో మోర్టాలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే మనం లేట్గా డయాగ్నోస్ చేస్తున్నాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించాలంటే మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. అట్ రిస్క్ గ్రూప్స్ ఉన్న వాళ్ళంతా కూడా 40 years నుంచి, రిస్క్ లేని వాళ్ళు 50